సో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పోత్కని ఫ్యామిలీస్. సో ఈరోజు నార్మల్గా వ్లాగ్ తీద్దామని ప్లానింగ్ ఉండే మండే నిన్న కుదరలేదు. సో ఈరోజు ర్యాపిడో ఇప్పుడు లేదు, కొంచెం చిన్న బండి ఇష్యూ వల్ల బండి కొంచెం ట్రబుల్ లాగా అనిపించింది. సో అందుకనే పోలేదు, బండి వేయించుకోవాలి. అట్లనే ఇంకోటి డిమార్ట్ కి పోయి సామాన్ తెచ్చుకోవాలి, చిన్న చిన్న పనులు ఉన్నాయి. సో నేను వ్లాగ్ స్టార్ట్ చేద్దామని ప్లానింగ్ ఉండే. ఛాలెంజెస్ కొంచెం టైం ఉంటలే, ఛాలెంజెస్ వ్లాగ్స్ కి స్టార్ట్ చేద్దామని చూస్తుండే. సో మార్నింగ్ ర్యాపిడో నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ర్యాపిడో చేస్తా ఎట్లనా. సో ర్యాపిడో వ్లాగ్స్ పొద్దుగాల నుంచి డే మొత్తం వ్లాగ్ అనుకుంటున్నా, ట్రై చేస్తా మాక్సిమం అయితే వ్లాగ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. కానీ టైం ర్యాపిడోకి అయితే ఉండదు. ఒకవేళ ర్యాపిడో చేస్తే చేస్తా, లేదంటే నార్మల్ ఈవినింగ్ నుంచి చేస్తా. ఈవినింగ్ జిమ్ అని ఏమైనా కామెడీ ఉంటే ఆ వ్లాగ్ చేస్తా. మార్నింగ్ నుంచి అయితే మాక్సిమం ట్రై చేస్తా. సో మీరు మా పాత వీడియో అయితే చూసి ఉండొచ్చు, కట్లెట్ ఛాలెంజ్. ఒకవేళ ఆ వీడియో చూడలేదంటే ఆ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా కొత్త ఛాలెంజెస్ బి ఐడియాకి వస్తే మా కమెంట్ లో చేయండి. ఆ ఛాలెంజ్ చేద్దామని ట్రై చేద్దాం మాక్సిమం అయితే. ఇంకా ఈరోజు అయితే బండి వేయించుకొని జరా అట్లనే డిమార్ట్ పోతా. చూస్తా మాక్సిమం డిమార్ట్ లా ట్రై చేస్తా వీడియో తీయనీకే నార్మల్ గా. ఇంకా బండి సర్వీసింగ్ అయితే మా బండికి అయితే ఏమో ట్రబుల్ ఇచ్చిందా చూపియాలి, దానికి ట్రై చేస్తా తీయాలని. అక్కడ తీయకపోతే డిమార్ట్ అయితే ట్రై చేస్తా. ఇంకోటి ఈవినింగ్ జిమ్ పోతా అనమాట, రెగ్యులర్ మన జిమ్. సో జిమ్ లో అవి జిమ్ వ్లాగ్ బి చేస్తా. జిమ్ కంటిన్యూ వ్లాగ్ ఉంటుంది జిమ్ ది. సో ఆ వ్లాగ్ బి చేస్తా. సో నాకు కొంచెం షై అన్నమాట, చేయాలంటే కొంచెం సిగ్గు. వీడియో తీసి ముంగర ఇట్లా పెట్టుకోవాలంటే చాలా సిగ్గు. ఒకవేళ చేసినా అంటే వీడియో అప్లోడ్ అవుతుంది ఫుల్ వీడియో, లేదంటే అప్లోడ్ కాదు వీడియో. ఎందుకంటే నాకు బి కొంచెం ఫస్ట్ టైం కదా వ్లాగింగ్, తీయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అట్లా. సో మాక్సిమం అయితే ట్రై చేస్తా, వచ్చిందంటే వీడియో అప్లోడ్ చేస్తా, లేదంటే లేదు. సో ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కమెంట్. ఏమైనా ఛాలెంజ్, మీకు కొత్త ఛాలెంజెస్ ఏమైనా కొత్తగా ఉంటే కమెంట్ చేయండి. మీరు కొంచెం కమెంట్ చేస్తే ఏంటంటే మాకు బూస్టప్ అవుతుంది. మేము 1 year నుంచి కంటిన్యూగా మీరు కమెంట్స్ చేయకుండా, లైక్స్ కొట్టుకున్నా మేము మా వీడియోస్ మేము పోస్ట్ చేస్తూనే ఉంటున్నాం టైం ఉన్నప్పుడు. సో ఈ కష్టంకైనా కొంచెం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత కమెంట్ చేయండి మీకు ఏమైనా ఛాలెంజ్ కావాలి. మా డాడీ కుట్టుకుంటూ కూర్చొని పొద్దుగాల 10 అవుతుంది నాకు తెలిసి. గుడికి పోయేసి ఇంట్లో ఎవరు లేరు, అందరూ పనులలో పోయారు. మనం ఒక్కరిమే ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో మా డాడీ నేనే ఉన్నా. మా బ్రూనో మా బ్రూనో వండుకుంది. బ్రూనో బెడ్ మీద వండుకుంది. మా బ్రూనో బెడ్ మీద. ఫుల్ డిచ్చులు ఉంది. సో జల్ది స్నానం చేసుకొని గుడికి పోయి మిగతా పనులు చేసుకుందాం. సో స్నానం చేసేసిన ఇప్పుడే. ఆంజనేయ స్వామి గుడికి పోయేసి, ఇలా ట్యూస్డే కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి పోయేసి వచ్చి టిఫిన్ చేసుకొని తర్వాత ఏమేమైతే పనులు ఉన్నాయో అవి చేసుకుందాం. ఇప్పుడే గుడికి పోయేసి వచ్చి టిఫిన్ లాంటిది ఇట్లా పెట్టుకున్నా.
ఒక గుడ్డు, నార్మల్గా రైస్, ఇంకా అన్నం. సో యాక్చువల్లీ డైలీ డైలీ డిఫరెంట్ ఉంటది. సో ఈరోజు కొంచెం మమ్మీ పనికి వెళ్ళిపోయింది కాబట్టి అన్నం తినేసి మన పని డిమార్ట్ ఇంకా బైక్ కొంచెం ఏదో ఉంది చూసుకొని తర్వాత ఈవినింగ్ 6 o'clock అట్లా జిమ్. ఇప్పుడైతే లంచ్ టిఫిన్ చేసేద్దాం. లంచ్ మళ్ళా 3 o'clock అట్లా తింటా. ఇప్పుడే నా బండి వేయించుకొని పోయినా, డిమార్ట్ కి పోయేసి వచ్చిన. డిమార్ట్ లో ఫుల్ రష్ ఉంది, అందుకని అక్కడ వీడియో తీయడానికి ఛాన్స్ అస్సలు లేకుండే. అందుకనే ఏం చేసిన అంటే సరే వద్దులే, ఇంకా డిమార్ట్ లో ఏం చేస్తాం, పైగా మనకి సిగ్గు మస్తు, ఇంకా అందరి మధ్యలో ఎందుకు, రష్ మధ్యలో ఎందుకు తీయడం అని తీయలే. ఇప్పుడే వచ్చిన డిమార్ట్ నుంచి సామాన్ ఆడ పెట్టేసిన. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే నా బండికి క్యాన్సర్ వచ్చిందనమాట. మస్తు బాధ అనిపిస్తుంది. ఆకలి బి అయితలే మా బండికి క్యాన్సర్ వచ్చే వరకు. సో మెకానిక్ అట్లనే చెప్పిండు, బండికి క్యాన్సర్ వచ్చింది, నువ్వు 10 రోజులకు ఒకసారి ఆయిల్ ఓపిస్తూ ఉండాలి, లేదంటే బండి ఖరాబ్ అయిపోతుంది. సో ఇంతకు ముందు నేను స్విగ్గీ జొమాటో చేసిన కదా, సో దాని వల్ల బండి ఏమైనా ఖరాబ్ అయినట్టుంది. సో కమ్సే కమ్ 5,000 to 6,000 వరకు అయితే అంట బండి ఇంజిన్ కి. నేను అన్న ఒకటొకటి మెల్లమెల్ల వేయించుకుంటా ఒకటేసారి అంటే నా దగ్గర బి పైసలు ఉన్నాయి. నేను పని చేసుడేమో గానీ నాకు పని చేసేది కన్నా ఈ బైక్ రిపేరింగ్ కే ఎక్కువ పైసలు అవుతున్నాయి నాకైతే. నాకు నెలవారి సామాన్ మొత్తం నిలగొట్టిందంతా బైక్, పక్కన సేవ్ చేసిందంతా బైక్కే పోతుంది. మస్తు ఇబ్బంది అవుతుంది బైక్ అయితే. చూస్తున్నా ఏమన్నా బైక్ వేరేదేమన్నా సెకండ్ హ్యాండ్ లో తీసుకోవాలన్నా లేదా, ఈ బైక్ మస్తు చాలా ట్రబుల్ ఇస్తుంది. ఊకే నెలలో ఒక 2 సార్లు ట్రబుల్ ఇస్తుంది. 2,000 3,000 బైక్కే అవుతున్నాయి నెలకి. ఏం చేయాలో అర్థమైతలే. ఈ సాడ్ న్యూస్ వినంగానే నా బైక్ మీద చిన్న జాలి వేసింది. అన్నం బి తినబుద్ధి అవుతలే. సో ఆకలి అవుతుందని అన్నం తింటున్నా ఇప్పుడే. కమ్సే కమ్ ఇప్పుడు 4:30 ఏమో అవుతుంది టైం. పోయి వచ్చి బైక్ రిపేరింగ్ చేసుకొని పోయి వచ్చే వరకు 4:30 అట్లా అవుతుంది. ఇప్పుడు తినేసి ఒక 6 o'clock కి జిమ్ కి స్టార్ట్ అయిపోతా. 6:30కి నాకు తెలిసి 6:30కి జిమ్ స్టార్ట్ అయిపోతా. బహుశా జిమ్ లో తీస్తా మాక్సిమం అయితే వీడియో. జిమ్ ట్రై చేస్తా. మొత్తం అయితే తీయలేను, బ్లాగ్ మొత్తం జిమ్ మొత్తం తీయలేను. ఏదో కొన్ని క్లిప్స్, కొంచెం ఎంటర్టైన్ క్లిప్స్ ఉంటే తీస్తా. లేదంటే నార్మల్ ఈ వ్లాగ్ అయితే ఎప్పుడైతే ఈ మార్నింగ్ నుంచి ఈ వ్లాగ్ ఉంది కదా అది పెడతా. ఒకవేళ మంచిగా ఉంటే ఎడిటింగ్ చేసిన తర్వాత మంచి అనిపిస్తే పెడతా, లేదంటే లేదు. ఇప్పుడైతే అన్నం తింటా. అన్నం తినేసి జరా అప్పటి వరకు కొంచెం కూర్చొని 6:30కి ఏమన్నా తినేసి జిమ్కి పోతా. సో టైం వచ్చేసి 7 అవుతుంది. సో ఈరోజు లేట్ అయిపోయింది కొంచెం. డైలీ వెళ్ళి అనుకుంటాం, లేట్ అయిపోతూనే ఉంటది. వచ్చేసి 6:57 అవుతుంది. డైలీ జల్దీ అనుకుంటాం, లేట్ అయిపోతూనే ఉంటది. మనం ఇప్పుడైతే వర్కౌట్ పోయే ముందు బ్రౌన్ బ్రెడ్ రైస్ ప్లస్ పీనట్ బటర్ అయితే తినేసి వెళ్ళిపోవాలి. లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడే మా అమ్మ వచ్చింది, మా అమ్మని చూపిస్తా. ఇప్పుడే మా అమ్మ వచ్చింది, ఆడుకుంటుంది. లాగ్ చేస్తున్నాను ఏంది, గేమ్ వస్తుంది. ఇక ఒక్కరోజు అయితే వస్తున్నా. రాగానే ఎట్లా వస్తా చూడు మా మమ్మీ, ఆడుకుతా. డాడీకి కూడా వస్తుంది. మా డాడీ బట్టలు కొట్టుకుని డాడీ చూపించిన, మా డాడీ పొద్దంతా బట్టలు కొడతారు, బెల్లారు రాడు మా డాడీకి. మన వండి క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది పాపం. అయ్యో నా బండికి ఏం హాలత్ వచ్చేసింది చూసిరా గైస్. జిమ్ కి అయితే రీచ్ అయిపోయినా.
అది తెలిసి ఈరోజు వర్కౌట్ వచ్చేసి లెగ్స్, బ్యాక్, బైసప్ అది ఫుల్ రష్ ఉన్నట్టుంది జిమ్ లో ఈరోజు. చూద్దాం, ఒకవేళ ఏంటంటే వీడియో ట్రై చేద్దాం, లేదంటే లేదు. చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడతాం మాక్సిమం అయితే. మాక్సిమం అయితే చిన్న చిన్న చిప్స్ అనుకో పెట్టేస్తా. బ్యాక్, లెగ్స్, బైసప్స్. అని చెప్పచ్చు కదా, వీడియో తీస్తున్నాను నేను మధ్య వస్తానా. ఏమైంది? ఏమైనా రొట్టె తింటున్నావు? ఏం తింటారు? రొట్టెలు అవన్నీ తింటున్నావు గట్లా భయపడి ఉరికిపోతుంది లోపలికి. అలా దా సెకండ్ 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 ఇయ్యవా? సెకండ్ రుణం దా. సెకండ్ సెకండ్ సిట్ సిట్ సిట్. ఇగో జుడ్ సిట్. వస్తావా? నోట్లో రొట్టె ఉందా? ఎలా తీసుకోగల అని గాయమైపోతుంది. బట్టలు నానబెడుతుంది మా అమ్మాయి, ఆరబెడుతుంది. సారీ, బట్టలు ఆరబెడుతుంది. బట్టలు ఆరేసేది. పోనీ నీకు తెలుసుగా, నువ్వు ఆరే. నేను ఆరేస్తే నువ్వు ఆరేస్తావు మరి. ఏం తింటున్నా మళ్ళా? ఏం చూస్తున్నావు? రొట్టెలు కట్ట తీసుకోవేమో. లోపల నాడు ఇటు. అమ్మా కట్టే. ఏమై మూలకు జోరు దా ఇక్కడ దా. చికెనా? మమ్మీ ఏం కూర చేసినవే ఈరోజు? చికెన్ కర్రీ గట్టి అంటే అలా. సో చికెన్ కర్రీ చేసింది. ఇప్పుడే జిమ్ నుంచి వచ్చేసిన. లెగ్స్ 2 వేరియేషన్స్ చేసిన, లాట్స్ 5 వేరియేషన్స్ చేసిన, బైసప్ 4 వేరియేషన్స్ చేసిన. ఇప్పుడు రాగానే మంచిగా కడుపు నిండి అన్నం తిని కొంచెం సేపు ఆడితే పబ్జి ఆడి పనుకుంటాం. యాక్చువల్లీ నేను ఇలానే ఓలే ర్యాపిడోకి కరెక్ట్ మంచిగా పని చేసుకుందామంటే ఏదో ఒకటి హెడ్ఏక్ అయితే ఉంటది, ఏదో ఒకటి నెత్తి నొప్పి వస్తూనే ఉంటది. అడమే కాదు, మనకే మస్తు శని ఉంది ఇంట్లో. మొత్తం మనదే శని, మన చుట్టే తిరుగుతుంది 24 గంటలు శనీశ్వరుడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ కదా మమ్మీ. మా మమ్మీ తెలుసు ఎంత శని నా చుట్టే ఉంటది. ఇంట్లో శని మొత్తం నా మీదే ఉంటది. అయితే అన్నం తినవాలేదా?
తింటా పెట్టేసి అడిగాను ఫోన్ చేయి ఎడే ఇంకా రాలే ఆడు రాలే సీదా ర్యాంప్ లా రేపు మళ్ళా రేపు వచ్చే షోల్డర్ ఉంది. రేపు మాక్సిమం ట్రై చేసి ర్యాపిడోది కొంచెం కొంచెం క్లిప్స్ తీసుకుంటాం. ఎందుకంటే మనం డ్రైవింగ్ లో ఉంటాం, ప్లస్ మస్తు టైం పడుతుంది మనకి. ఏంటంటే మనం ఒక్కసారి పని స్టార్ట్ చేసినామంటే పని మీదనే ఉంటాం. అటు ఇటు వీడియోలు తీయాలంటే బిజార్ వస్తుంది. మళ్ళీ నాకు పని డిస్టర్బెన్స్ అవుతుంది. మనం ఒకసారి పని మీద ఉన్నామంటే పక్క పని చేసుకుంటూనే కూర్చుంటాం. సో రేపు పెడితే ఒకవేళ పెడతా ర్యాపిడో క్లిప్స్ కొన్ని మార్నింగ్ పెడతా, లేకపోతే లేదు మాక్సిమం ఇంకా ఇట్లనే జిమ్ నుంచి చేస్తా. జిమ్ నుంచి చిన్న వీడియో అయినా పర్లేదు కానీ చేస్తా మాక్సిమం అయితే. సో ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, జస్ట్ కమెంట్ చేయమని చెప్తున్నాం. కమెంట్ చేసేయండి. అంటే మీకు ఇది మెయిన్ ఛానల్ కాబట్టి, పొత్కని ఫ్యామిలీస్ ఛానల్ కాబట్టి, మీరు ఏమైనా కొత్త ఛాలెంజెస్ కమెంట్ చేయాలన్నా కమెంట్ చేయండి. ఎందుకంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలిసేద్దాం. సైనింగ్ ఆఫ్.